మరి నేను చేసిన ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. చాలా మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తూ ఉన్నాయి. ఓకే. మరి నేను మాట్లాడింది కాపరి గురించి. అంటే నీ కాపరి అని టైటిల్ పెట్టాను. నీ కాపరి అంటే పాస్టర్. ఓకే. మీ కాపరి వేరు, ప్రధాన కాపరి అయిన యేసయ్య వేరు. నాకు తెలిసి అందరు క్రైస్తవులకు ఆ క్లారిటీ ఉందని నమ్ముతున్నా. ఓకే. మరి ఆ క్లారిటీ కూడా లేకపోతే మరి బైబిల్ వాక్యాన్ని కొంత స్పష్టంగా ధ్యానించండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను మాట్లాడింది సంఘ కాపరుల గురించి, పాస్టర్స్ గురించి. ఓకే. ఇప్పుడు ఎఫ్ఎస్సి 4లో చెప్పినట్లుగా మరి అక్కడ కొంతమంది అపోస్తులుగా, కొంతమంది కాపరులుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు నిర్ణయించాడు, నడిపిస్తున్నాడు. ఓకే. దీని గురించి నేను చాలా విషయాలు ఇంకా ముందు ముందు పంచుకుంటా. ఎస్పెషల్లీ ఈ టాపిక్ మీదనే వీడియోస్ చేస్తూ ఉంటా. ఓకే. ఆసక్తి ఉన్నవారు జస్ట్ ఫాలో అవ్వండి. అర్థం కాని వాళ్ళు ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఎవరైనా దూషించేవారు ఉంటే నేను వారికి ఏమి రిప్లై ఇవ్వలేను. మరి ఏ కారణం లేకుండా దూషించటము, ఏ కారణం లేకుండా మరి కొంత వల్గర్గా మాట్లాడటం, అలాంటి వారికి నేనేం రెస్పాన్స్ ఇయ్యను. అటువంటి వారిని ఎవరేం చేయలేరు, వారి కొరకు ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేం. కానీ సత్యాన్వేషకులు, సత్యాన్ని అన్వేషించే వారికి ఇది ఒక మంచి అవకాశం అని నమ్ముతున్నా. ఏదైతే నా పిలుపు ఉందో, ఏదైతే నేను ప్రకటిస్తున్నానో, నా పాత వీడియోస్ చూడండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఆ పాత వీడియోస్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ వీడియో అయినా ఇప్పటికీ చేసేదే షార్ట్స్, రీల్స్ 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ 3 నిమిషాల వీడియో కూడా చూసే ఓపిక ఎవరికి లేదు. అది ఇంకా బాధాకరము, అత్యంత ప్రమాదకరము. షార్ట్స్ లోనే చాలా విషయాలు చెప్తా ఉన్నాం, రీల్స్ లో, షార్ట్స్ లో. కాబట్టి కొంచెం ఆ 3 నిమిషాల వీడియోని ఓపికగా చూడండి. ఏ వీడియోని ఆఖరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జస్ట్ టైటిల్ చూసేసి, జస్ట్ మొహాలు చూసేసి అట్లా చేయొద్దు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేది వాల్యుబుల్ అని మీరు భావిస్తే ఎవరికైనా అవసరమైతే వారికి షేర్ చేయండి. లేదు ఇది వాల్యుబుల్ కాదు అంటే ఇగ్నోర్ చేయండి, స్కిప్ చేయండి. సింపుల్. ఓకే. అనవసరంగా ఇతరులని దూషించొద్దు. ఎవరైనా సరే ఇతరులని దూషించొద్దు. దూషించటము, వారిని బ్లేమ్ చేయటము, తిట్టడం అధికారం ఎవరికి లేదు, దేవుడు ఎవరికి ఇయ్యలే. సద్విమర్శ చేయండి. అది చాలా అద్భుతమైన క్వాలిటీ, ఒక మనిషికి దేవుడు ఇచ్చిన క్వాలిటీ. సద్విమర్శ చేయొచ్చు. నువ్వు ఇది చెప్పేది ఇది ఇట్లా లేదు, ఇది ఇట్లా లేదు అని విత్ మంచి క్వాలిటీ ఇవ్వండి. ఏదైనా సోషల్ మీడియా అందరి చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. కాకపోతే రేపు తీర్పు దినమందు మన ప్రధాన కాపరి అయిన యేసయ్య దగ్గరికి మాత్రం నేను లెక్క చెప్పాలా. ఓకే. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఆ స్థితిలోకి ఎవరు రాకూడదని నా ప్రార్థన. ఓకే. ఈ కాపరి గురించి, సంఘాల గురించి, సహవాసం గురించి, మన ప్రధాన కాపరి అయిన యేసయ్య గురించి, సంఘ కాపరులు అంటే పాస్టర్లు, వీళ్ళ గురించి ఏదైతే బైబిల్ వాక్యం, ఏదైతే అపోస్తలుడైన పౌలు చేసిన బోధ, యేసయ్య చేసిన బోధ, ఇతర శిష్యులు చేసిన బోధ, అవన్నీ తీసుకొద్దాం. దయచేసి నేను క్రైస్తవులకి ఒక సజెస్ట్ చేస్తున్నా, పత్రికలు బాగా ధ్యానించండి. పత్రికల్లో సంఘం ఎలా ఉండాలి, సంఘం అంటే ఏంటి, సంఘ కాపరి ఎవరు, సంఘం ఎలా కాపరికి బద్దులై ఉండాలి, సంఘ కాపరి సంఘమునకు ఎలా బద్దులై ఉండాలి, ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఓకే. వాక్యానుసారమైన బోధలు మనం చేద్దాం. వాక్యానికి విరోధమైనవి ఏమి మనం చేయొద్దు. వాక్యం వెలుపల ఏమి మనం మాట్లాడద్దు. మీ ఊహల్ని బట్టి, నా ఊహల్ని బట్టి సత్యం ఉండదు. సత్యము ఎప్పటికైనా సత్యమే. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులు చేస్తుంది. ఓకే. గాడ్ బ్లెస్ యూ.